ఏమైంది? ఎవరో పెంట పన్నాడు అని అమ్మ వాడు ఎంత బెంగళూరు పోతాం హైదరాబాద్ పోతాం అనుకుంటూ వస్తున్నాడు వాడు. నువ్వేందిలే పిఠాపురంకి ట్రైన్ ఉందా, ఎక్స్ప్రెస్ ఉందా? అవును. ఏమైనాడు? చీఫ్ మినిస్టర్ అయినాడా? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. నాకు చెప్పొద్దులే, నేను ఈడ కొడతాలే, నిన్ను ఈడే కొడతాను. ఎందుకు కొడతావు? నువ్వు ఈడే ఉండలే, చెట్టు బర్రించుకొని వస్తాను నేను. హలో, బయలుదేరినారా పిఠాపురంకి? లేదు ఇంకా బయలుదేరలే, అదే ఆలోచిస్తాను. ఏమే ఏంటన్నా రేపు సీఎం ప్రమాణ స్వీకారం మన పవన్ కళ్యాణ్. అవునవునులే, అదే నా ఒక రేంజ్ లో ఉంటుందన్నా, మామూలుగా ఉండదు అసలు. ఇప్పుడు పిఠాపురంలో ప్రమాణ స్వీకారం అంట. మొత్తం ప్రపంచం అంతా ఆయన వైపే ఉందనా? అవునవునవునవును. మీరు ఎట్లా తిరిగి రావాలన్నా మీరు? ఓకే ఓకే, సరే ట్రై చేస్తాను. వీలైతే అమ్మని కానీ పిలుచుకొని రాండనా. మా అమ్మాయి ఆడలే పాపం ముసుగులు. ఎలాంటి వెహికల్ పెడుతున్నానా? వద్దులే వెహికల్, ఎందుకు ట్రైన్ వేసినారు కదా. ఎట్లా ట్రైన్ జనాలు ఉంటారు, మా అమ్మ అంటే తొక్కుసరాట్లో మళ్ళా ఇబ్బంది అవుతుందిలే, కంటి ఆపరేషన్ అయింది కదా అందుకు. రావాలన్నా ఖచ్చితంగా. అసలు లేదు, టీవీలో లైవ్ పెట్టి చూపిస్తాంలే. నేను ఆల్రెడీ వచ్చా, బయలుదేరినా. వర్షం పడుతుంది చూడ. పడితే వర్షం ఎప్పుడు చూడలేదా? సరేలే, మళ్ళా సుధీర్ రేపు ఫోన్ చేస్తానులే పొద్దున్నే, ఒకవేళ వచ్చేలాగా ఉంటే నేను వస్తాలే. సరేలే సుధీర్. దిబిడే బుడక్స్. ఏం చేయలే, ఊరికే ఉన్నా. రేపు సీఎం ది ప్రమాణ స్వీకారం ఉంది, తప్పకుండా రావాలా పిఠాపురంలో. అవునులే, ఎట్లా వస్తారు కదంతా? అదే వద్దాం అనుకున్నాము. వస్తాంలే సన్ని. ఎప్పుడు బయలుదేరుతారు? అదే పొద్దున్నే సపరేట్ ట్రైన్ వేసినారు కదా ఒకటి, పిఠాపురం ఎక్స్ప్రెస్. ప్రొవైడ్ చేస్తారంతా, పిఠాపురం ఎక్స్ప్రెస్, దానికి పోదామని. పిఠాపురం ఎక్స్ప్రెస్ పెట్టారు ఫ్రీ. దానికి వచ్చేసి మన ఇద్దరం పోదామా? నేను పద్దు పోతాం. అత్తయ్య నేను సర్లే సన్ని, నేను వస్తాను. సర్లే సన్ని, కలుద్దాంలే పొద్దున్న ట్రైన్ లో కాదు. నేను మా అమ్మకు బాగాలేదులే. ఏం బాగాలేదు, లేట్ చెప్తావు సొగిలాడా? సరే సొగిలా నీకు అట్లా చెప్తావు? కంటిది ఉంది, కంటిది ఉంటే ఏంలే, ఏంది వర్షం చూడు ఎట్లా పడుతుందా? నీ ఏందిలే నా మాట మారుస్తావు? వర్షం చూడి వడగన్లు చూడని. నీకే ఆపరేషన్ జరిగింది, నీకేంలే నొప్పి. నేను వస్తే నేను చెప్పేది మేము పోతాం. నేను అద్దాలు పెట్టుకొని వస్తా, ఇది కట్టుకుంటా ఇట్లా. చెప్పేది మేము అదేందో చెప్పేది మేము ట్రైన్ ఫ్రీ ట్రైన్ వేసినారు. ట్రైన్ పొద్దున్నే ఎంతకి 5 o'clock to 6 o'clock మధ్యలో వస్తుంది ట్రైన్. వస్తే రాని వస్తా. నేను మొగానికి ఇట్లా కట్టేసుకుంటాను, నీకేం నొప్పి? పిలిచబోయేకి ఇష్టం లేదని చెప్పులే, నీ పెళ్ళాన్ని పిలిచబోళ్ళని ఉన్నావు అంతే. నీకు అర్థం కాలేదు బుడుక్స్, చాలా మంది జనాలు వస్తారు. ఎట్లుంటుంది అనుకుంటున్నావు హంగామా హడావిడి? చెప్పుకోవట్లేదేమో, ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది ఆంటీ. సరే ఆ పాపను మేము ఎట్లా కొట్ట చూసుకుంటాంలే. ఎత్తుకుంటావా భుజం మీద? ఏదో కష్టాలు పడుకుంటా అట్లా ఇట్లా పైన ట్రైన్ పెట్టుకుంటావా భుజాల మీద? ఏదో మా కష్టాలు మేము, మా బాధలు మేము పడుకుంటా పోతాం. ఒగల పడద్దులే, ఒగల నా కొడక. పిలిచబోయేకి ఇష్టం లేదని చెప్పు. వస్తావా పొద్దునే? వస్తా. సరే లేక మళ్ళీ పొద్దున్నే రెడీ కావండి. సరే ఫ్రెండ్స్, పొద్దున్నే జర్నీ స్టార్ట్ చేద్దాం. నువ్వు ఎప్పుడు చూడలేదా అట్లా సీఎం ఇనాగ్రేషన్స్? చూడలే. ఇక్కడ రైట్
కూర్చో ఏంది? కూర్చో చెప్తా. అది మహేష్ బాబు సినిమా చూడు, భరత్ అనే ఇట్లా అంటాడు, అట్లా అత్తగా. ఎందుకులే నాకు ఇప్పుడైతే బాగుందిలే, నాకు అట్లా కొడుతుంది. నేను కొట్టలేదమ్మా, ఇట్లా బట్టి ఇట్లా నూకుతూ కదలే. భరత్ అనే నేను బాబీ అనొద్దు బాబీ, చెప్తాను. ప్రమాణ స్వీకారం ఉంటుంది రేపు. సోగిలు చేయొద్దు. ఎందుకు అట్లా చూస్తావు? నన్ను అరచకూడదు. నేను మళ్ళీ ఎవరు అరచమని ఇట్లా ఇట్లా పొడుస్తా అంటే ఆడతారా? నన్ను అరచకూడదు. నేను మళ్ళీ ఎవరు అరచమని ఇట్లా పొడుస్తా అంటే ఆడతారా? లెక్క పొడుస్తా నాకు. భరత్ అనే నేను అని చెప్తానా? నా కొడక మళ్ళీ అయితే రానని చెప్పు వాళ్ళకి. రేపు రాలేదు. మా అమ్మ కంటి ఆపరేషన్ అయింది కదా, అందుకు రాలేదు. కంటి ఆపరేషన్ అయితే రాకూడదు. పడతావు తొక్కులాటలో, మళ్ళా కాళ్ళు గిళ్ళు తొక్కుతారు, తట్టుకోలేవనే వద్దంటాడు. మర్నాడు హ్యాపీగా టీవీలో వస్తుంది చూడు ప్రమాణ స్వీకారము. నువ్వే ఊరేగప్ప, నువ్వు నీ పెళ్ళామే ఊరేగండి. ఎవరొద్దన్నారు? లేలేవు నువ్వు పొద్దున్నే, ఊరేగండి. పొద్దున్నే లేలేవు. అవును, నేను ఆడలేస్తాలే, నువ్వైతే 3కే లేచి కూర్చుంటావు. ఎందుకంటే చాలా శ్రద్ధ నీకు. అబ్బాబా ఏం పనితనము, ఏం ఎట్లా ఏమి నువ్వు. కామెడీ వద్దు, వస్తావా? ట్రైన్ ఫుల్ ఉన్నా కానీ ఇబ్బంది పడకూడదు. నేను రాను పోరా. మళ్ళా రాద్దు, అదే నేను చెప్తాను. నీకు చేత కాదు. ట్రైన్ ఫుల్ ఉంటే ఒకవేళ ఎట్టరా బాబీ ఎట్లా కూర్చోలేరా, అవన్నీ ఉంటాయి డిస్కషన్. ఎంతమంది ఉంటారు అనుకుంటున్నావు? ఏం ప్రమాణ స్వీకారం అంటే సపరేట్ ట్రైనే వేసినారంటే. రైల్వే స్టేషన్ పోతాం అత్తే పొద్దున్న 5 గంటలకి. మీకన్నా ముందు నేనే రెడీ అయింటా, అది గుర్తు పెట్టుకోండి. రెడీ అయినా నేను తోలుకోపోయే వాళ్ళు ఎవరు? నేను వస్తా కదా మీ ఇంట. అదే నువ్వేమన్నా టికెట్లు ఏమన్నా రిజర్వేషన్ చేస్తానవా? ఫ్రీగా నువ్వు ఎక్కేది కదా, నేను ఎక్కుతాను. నువ్వు ఎవరు నాకు చెప్పేకి? చూద్దాంలే, మేము నీకు చెప్పకోకుండా బండ్లో అట్లే గాడి ఇడుస్తాం. అంత సీన్ ఏమిలే. టీవీలో కనపడతాం. నన్ను పిలుచుకొని పోకుండా ఎట్లా పోతావు చూస్తాను నేను. టీవీలో కనపడతాము, చూసుకోమన్నాడు. టీవీలో కనపడతావు. ఏ పదాం పయ్యే, పనుకోలే పొద్దున్నే లేదు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నేను వస్తా బాబీ. మనం ఇబ్బంది పడతావు మా పన్ను. నేను వస్తా, నాకు ఇష్టం అట్లాంటి చూసేది. అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చిడు కూడా నేర్చుకుంటానమ్మా. ఇబ్బంది ఉండదు కదా. పొద్దున్నే రెడీ అయ్యిండు, నేను ఫోన్ చేస్తా. బట్టలు పెట్టుకుంటారు అత్తయ్య. బట్టలు జత పెట్టుకోవాడా? ఒకవేళ నిన్నేమైనా పిలిచి స్టేజ్ మీద కాటికేట్కి పిలిస్తే అంత సీన్ లేదు, చేస్తావు కానీ. నేనేమన్నా ఏమన్నా లేకుంటే ఏమన్నా. పిఠాపురం అంటే పక్కన ఉంది అనుకున్నారు అత్తయ్య. రాత్రి ఎక్కితే పొద్దున్న దిగుతాం. పిఠాపురము కుక్కుటేశ్వర దానికి టెంపుల్ పోయేప్పుడు బ్లాగ్ తీసింది లేదా, అదే ఊరికే అన్నవరం దగ్గర. 2 జతలు పెట్టుకోండి. ట్రైన్ జర్నీ ఎక్కువ ఉంటుంది. నువ్వు మేల్కోలేవు. మేల్కుంటాలే. పోదాంరా, నువ్వే అట్లే కూర్చొని తీసుకో. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మీరందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంరా 5 గంటలకు వస్తానంటివి? యాక్చువల్గా ట్రైన్ లేట్ అయింది. ట్రైన్ లేట్ అయింది. రెడీగా పోదాం తొందరగా. 8:15 ట్రైన్. పిఠాపురం పోతాను. లేట్ అవుతుంది మా ట్రైన్ మిస్ అవుతుంది. మళ్ళా చెప్తాను. సర్దుకోద్దా? ఎందుకు సర్దుకోద్దా? రాత్రి అంతా ఎందుకు యాప్లతో చేసుకోవచ్చు రామా. ఆడ పిఠాపురంలో యాప్ చెట్లు ఉంటాయి. అన్ని పెట్టుకున్నా. మీ చార్జర్, సెల్ చార్జర్ పెట్టుకున్నా. పా నువ్వేంది బాగుండదు. ఇంత బాగుంది కదా. సొరకాయ. సొరకాయ వర్షాకాలం అన్ని కాస్తాయి బాగా. మనము ఎక్కడికన్నా పోయేటప్పుడు ముగ్గురు పోతే పని బాగా జరగాలంటే ఒక రాయి తీసుకోవాలి. గుండ్రాయి తీసుకోకూడదా? ఏదో ఇంతలావుది ఇంతలావు తీసుకో. గుండ్రాయి భారీ జరుగుతుంది మా ఇప్పుడు పిఠాపురం. తొందరగా నీకు ఫస్ట్ రోలో కూర్చోబెడతా. మేము పక్కన ఉంటాం. మేము లేదు, నువ్వు ఎట్లుంటావు? అసలు రైల్వే స్టేషన్స్ ఏం ఇంప్రూవ్ అయినాయంటే క్రేజీ. అసలు అనంతపూర్ రైల్వే స్టేషన్ అల్టిమేట్ తయారైంది. దిస్ ఈజ్ అనంతపూర్ రైల్వే స్టేషన్ అమ్మా.
ఏం తయారైంది చూడు. తొందరగా అడుగు ట్రైన్ ఎంతకు వస్తుంది తొందరగా ఆడ దాని లేకపోయి తొందరగా బయటగా ఎంక్వైరీలు అడుగు తొందరగా. నేను బండి పార్క్ చేసేస్తాను. కూర్చునేకి ఎంత బాగుంది అది అంతా ఏసీ వెయిటింగ్ హాల్ పోయి కూర్చుని నువ్వు ఆడ ఎవరైనా వచ్చా. రైల్వే స్టేషన్ అసలు క్రేజీగా తయారైంది. అసలు ఎట్లుంది చూడు. అసలు వాళ్ళు ఎంక్వైరీ లేకపోయి అడిగేకపోతున్నారు. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. పిఠాపురం పోయే ఎక్స్ప్రెస్ వస్తుందంట కదా సార్ ఇప్పుడు. మీకే తెలియాలా సార్? చెప్తాను కదా ఏ బండి ఉందో చెప్పండి అంటున్నా నేను. ఇప్పుడు పిఠాపురం పోయేది వస్తుంది అని చెప్పినారు ఎవరో, అందుకు సార్. లేవతే ఉన్నాయని చెప్తాం. మళ్ళీ ఎప్పుడు పెట్టుకుంటే మళ్ళీ ఎప్పుడు వస్తాయి సార్? పిఠాపురంకి ఏ ట్రైన్ ఉందో చెప్పాలి. పిఠాపురం ఏమీ లేవు, పిఠాపురంకే లేవు. యాడ్ నుంచి ఉందో చూసుకోండి. మీరు మీకు ఎవరు చెప్పినారు? ఇది ఎంక్వైరీ, వాళ్ళది ఎవరితో ఇచ్చిపెట్టండి. ఎంక్వైరీ నమ్మండి. వాళ్ళు నేను చెప్తా, ఇక్కడ నుంచి ఢిల్లీకి ఇప్పుడే ట్రైన్ పోయింది. అవునా? ఉంటాయి మీరు యాడ్ పడితే అది ఎక్కేస్తా, అంతే ఇబ్బంది పడతారు. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి కానీ తిరుపతికి పోతే మీరు ప్యాసింజర్ ఉంది, ఇప్పుడు ఆ నుంచి పోవచ్చు. నా నుంచి అక్కడి నుంచి మీరు పిఠాపురం అంటే నెల్లూరు ఆ సైడ్ వస్తుందా? ఏ సైడ్ వస్తుంది? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలిచిండేది కదా. మీరు ఏ ట్రైన్కి వచ్చినారు ఫస్ట్? ఇక్కడికి వచ్చేటప్పుడు ట్రైన్కి వచ్చినారా, బస్సుకి వచ్చినారా? మీది ఈ ఊరు కదా? ఈ ఊరేనా? ఇప్పుడు పోతున్నారా మీరు పిఠాపురానికి? అక్కడి నుంచి మా గంట కనుక్కొని చెప్పండి. చెప్పే ఏమైంది? ఏమా ఏమైంది? ఎవరో కచ్చాయి పెంట పడినాడు. ఎంత పడినాడు అని అమ్మ. వాడు ఎంత బెంగళూరు పోతాం, హైదరాబాద్ పోతాం అనుకుంటూ వస్తున్నాడు వాడు. నువ్వేందిలే పిఠాపురంకి ట్రైన్ ఉందా, ఎక్స్ప్రెస్ ఉందా? అవును. ఏమైనాడు? చీఫ్ మినిస్టర్ అయినాడా? నాకెందుకులే రైల్వే స్టేషన్ పాడా ఎవరన్నా చూడలేదు. నాకు అవమానం కాలేదా? ఇప్పుడు నేను పోయి అవమానం ఏమి కాలేదు. నేను పిఠాపురం పోవల్ల ఎక్స్ప్రెస్ ఎప్పుడు వస్తుందంటే ఎట్లా చూసినాడు? ఏమన్నాడు? ఎట్లా చూసినాడు? మామూలుగా చూసినట్టు చూసినాడు. రైల్వే స్టేషన్ అయితే మనలే. నువ్వు ఎందుకులే చెప్పినావు నాకు పిఠాపురం అని? నేను పొద్దునే 5 గంటలకు 4:45 లేసి రెడీ అయ్యి నేను మంచి చీర కట్టుకొని పట్టు చీర బాగుంది. నువ్వు యాక్టింగ్ చేయొద్దు. పట్టు చీర చాలా బాగుంది అసలు. నువ్వు యాక్టింగ్ చేయొద్దు. ఇదంతా బార్డర్ బలి వచ్చింది. యాక్టింగ్ చేయొద్దులే. ఎందుకులే నా తచ్చి చెప్పించినావు నువ్వు? ఎందుకు చెప్పించినావు? నాకు చెప్పొద్దులే. నేను ఈడ కొడతాలే, నిన్ను ఈడే కొడతాను. నువ్వు ఈడే ఉండలే, చెట్టు బర్రించుకొని వస్తాను నేను. కొడతందుకు గుమ్ము కావాలి ఇప్పుడు. ఈడ గుమ్ము కావాలా? ఏం మర్యాద పోతుంది. నాకు పోలేదా ఇప్పుడు మర్యాద? నాకు పోలేదా? నువ్వు పిఠాపురము పవన్ కళ్యాణ్ అది ఇది అని నన్ను ఇది చేసుకొని వస్తావా? నేను రెడీ అయ్యి అంతగా వస్తే ఇద్దరు పోండి. నేను రాను. పిఠాపురం పోతావా? పిఠాపురం పోతాను. ఆడిపోతాను. నేను రాను పోరా మీతో. నేను ఈడన్నా ఉంటాను. లేదంటే నాకు బయట అయితే ఆటోలు వస్తా. వచ్చినాను మీ ఎంత నమ్మి.
అట్లంతా ఏం లేదురా, అట్లంతా ఏం లేదు కానీ నా కొడుక పోదాం రాంగా నేను రానురా, నేను ఆటోలో వస్తాను. సర్లే నువ్వు పద్దు ఆటోలో రండి. అవసరం లేదు, పద్దు కూడా వద్దు నాకు. అట్లా అనద్దు. నేనేం చేసిన నువ్వు కూడా చేసినావు. కోడల్ని అట్లా అనకూడదు. నేను అంటాను ఆడలేదమ్మా. కాదు, ఈ పిల్లని కూడా పిఠాపురం తీసుకొని పోతాండి కదా. బాగానే పిలిచకపోతాండిలే. అసలు ఏందిలే ఏమైందిలే? పిఠాపురము ఎక్స్ప్రెస్ ఉందే, పవన్ కళ్యాణ్ గెలిచినది అది కరెక్టేలే. పిఠాపురం ఎక్స్ప్రెస్ ఉందని వీటి రైల్వే స్టేషన్ లో కొండగా ఇస్తాడనండి. పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అయింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎందుకు వస్తలే? నువ్వేమన్నా చేసింది నువ్వు. పాపకి ఏమన్నా తిరుగుతాందే? అట్లా కాదు. ఎందుకు అట్లా పట్టుకుంటాను? ఏది పడకుండా నేను చెప్పేది నన్ను మోసం చేసినారు. ఎవరులే చేస్తారులే, నువ్వు నన్ను మోసం చేసి నిన్ను మోసం చేస్తానంటాను. లేదు, ప్రామిస్ అంటే నన్ను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సీఎం చేయాలా అన్నాడని నన్ను పిఠాపురంలో. అట్లా కాదు, పిఠాపురంలో కన్నలు తిను. కాదు, తప్పేమైందా? ఏం తప్పు? ఆ పిల్లని ఏమడతావులే? ఇంకా పిల్లోని పిలుచుకురాకూడదు అంటావా? అంటే పిలుచుకొని వచ్చి చూసు ఆ పిల్లోడు కూడా. ఏందిలే బలం చాలా ఉంది. ఆడ పరువు తీసి ఎవరత్తయ్య పిల్లోడు? పరువు తీసి ఆ పిల్లోడు ఎవరత్తయ్య? మన ఇంటికి ఆ పిల్లోడు తప్పిపోయి వచ్చినాడా? నేనేం చేశాను? నేను ఏం చేసినానో చెప్పు. అట్లాగా నేనేం చేసినా చెప్పు. నువ్వు ఎట్లా ఎందుకు పిలిచబోతావులే? నన్ను పొద్దున్నే 5 గంటలకే రెడీ చేపించి నేను కూడా ప్రమాణ స్వీకారానికి పోదాం అనుకున్నా. అబద్ధాలు చెప్పలే. నిజంగానే ప్రమాణ స్వీకారానికి పోదాం అనుకున్నాను. ఏం లేదు, తలకాయ తిరుగుతాండలే నీకు. ఏం లేదు మా, ఏం తప్పలేదులే. నువ్వేమన్నా చిన్న అడ్డవాళ్ళు అట్లా పిల్లగాడా? నువ్వు పిల్లగాడా? నొప్పిస్తుంది. పిల్లగాడా నువ్వు? చీట్ చేసినారు. ఎవరు చేస్తారులే? పవన్ కళ్యాణ్ సీఎం చేస్తానని ఎట్లా చేస్తారులే? నేను రాత్రి చెప్పిన రాద్దన్నా. ఎవరు రమ్మంటారు నిన్నే? నాకంటే తెలీదు. తెలియనప్పుడు రాకూడదు. ఎందుకు వచ్చినావు? పిలిచబోలేదా? నేను రమ్మంటేనే నేను రమ్మంటేనే మాట్లాడు. ఒక్కసారి ఇట్లా చేస్తే తలకాయ పుచ్చకాయ వెళ్ళట్లు వెళ్తుంది నా కొడక. తలకాయ మీద ఒక 7 కొట్టినానంటే లేదు. ఇప్పుడు మంగళగిరిలో చంద్రబాబు నాయుడుది ప్రమాణ స్వీకారం ఉంటుంది, దాన్ని తీసుకొని పోతాం. నిజంగానే అబద్ధం కాదు. పిలిచబోతావు, ఒక్కడు కొట్టించుకో. ఎందుకుమ్మా? నేనేం చేశాను? నేను రాద్దన్నా నా లేదా? నేను పాపం పట్టు చీర కట్టుకుంది అత్తయ్య. చాలు ఓడుకుంటున్నావు ఇంక పాంగ. నేను రాద్దన్నా, నువ్వంతకు నువ్వు వచ్చినావు. కొడక్క ఇప్పుడు రారా కొడక్క.